పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, గడిచిన మే నెలంతా కూడా దేవుడు మనల్ని ఎంతో కాచి కాపాడి జూన్ నెల మొదటి రోజున మరి ఆదివారం, ఈ ఆదివారాన్ని క్రీస్తు మోక్షారోహణ మహోత్సవ పండుగను కొనియాడుతూ ఉంది. మొదటి పట్టణము అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు. హెబ్రీలకు రాయబడిన లేఖ 9వ అధ్యాయం 24వ వచనం నుండి 28వ వచనం వరకు. లూకాసు వార్త 24వ అధ్యాయము 46వ వచనం నుండి 53వ వచనం వరకు చదువుకొని ధ్యానించుదాం. క్రీస్తు కష్టములు అనుభవించిననియు 3వ రోజు మృతులలో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సకల జాతులకు ఆయన పేరట హృదయ పరివర్తనం పాపక్షమాపణం ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. వీనిని అన్నిటినీ మీరే సాక్షులు. ఇదిగో, నా తండ్రి చేసిన వాగ్దానమును మీకు అనుగ్రహించుచున్నాను. కానీ మీరు పైనుండి శక్తిని పొందినంత వరకును నగరముననే ఉండుడు. పిదప ఆయన వారిని బెతానియా వరకు తీసుకొని పోయి తన చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. ఆయన వారిని ఆశీర్వదించుచుండగా పరలోకమునకు వెడలిపోయెను. వారు ఆయనను ఆరాధించి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగిపోయిరి. అక్కడ వారు ఎడతెగక దేవాలయమున దేవుని స్తుతించిరి. క్రీస్తు మోక్షారోహణ మహోత్సవమున ప్రభు పరలోకము నుండి పనిచేయుట ప్రారంభిస్తారు. విశ్వాస సంగ్రహమునందు ప్రార్థించినట్లు క్రీస్తు ప్రభు తండ్రి కురుడి ప్రక్కన కూర్చుంటకు పరలోకమునకు కొనిపోబడుట మనకు విశదమవుతుంది. గడిచిన 40 దినములుగా క్రీస్తు పలుమార్లు శిష్యులకు దర్శనమిస్తూ వారిని బలపరచగా, నేటి దినం నుండి ప్రభువు మన మధ్యలో భౌతికంగా లేకపోయినను ఆత్మ దేవుని రాక ద్వారా సువార్తను వ్యాప్తి చేయుటలో మనకు అండగా ఉండును. ప్రపంచ నలుమూలలా క్రీస్తు సువిశేషము ప్రకటింపబడుటకు మనలను సంసిద్ధులను చేసి తన ఉనికి ద్వారా, శక్తి ద్వారా, ప్రయాణం ద్వారా క్రీస్తు ప్రభు మన మధ్యలో నివసించును. ఈ ప్రక్రియలో అలనాటి శిష్యుల వలె మనం కూడా బలహీనులము, భయకంపితులముగా ఉన్నను తన నిర్ణయం ద్వారా అనుదినం క్రీస్తు మనలను బలపరుచున్నాడు. సాక్షులుగా జీవించుటకు శక్తి ప్రసాదిస్తూ ఉన్నాడు. మరి ఈ బృహత్కర కార్యమును నెరవేర్చుటకు క్రీస్తు మనలను భాగస్వాములను చేస్తూ ఆహ్వానం పలుకుచున్నాడు. ప్రభు పరలోకం నుండి పనిచేయుట ప్రారంభించు ఈ సమయమున మన విశ్వాసం నందు బలం పొందుటకును, నూతన ఉత్తేజంతో పనిచేయుటకు, ప్రభు రాజ్యంను నెలకొల్పుటకు కంకణం కట్టుకోవాలి. ఈ కార్యమును నెరవేర్చుటలో తగినంత వేగమును పొందుకొని సువార్త కార్యమును నిర్విరామముగా కొనసాగించుటకు సంసిద్ధులుగా ఉన్నామా అనుదినం మనం పరీక్షించుకోవాలి. క్రీస్తు ప్రభు తన శిష్యులతో ఏర్పరచుకున్న బాంధవ్యమును తండ్రికి తనకు మధ్య ఉన్న బంధాన్ని పోలినట్లుగా ఉండాలని కోరుకున్నారు. ప్రియ స్నేహితులారా, ఈనాడు మరి మనందరం కూడా మోక్షారోహణ పండుగను కొనియాడుతూ ఉన్న ఈ గడియలు దేవుడు మనకు చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనల్ని ఏ విధంగా నడిపిస్తూ ఉన్నారో జ్ఞాపకం చేసుకొని ధ్యానించుదాం. అనుదినం ఆయన మనతో మాట్లాడుతున్న వాక్యాన్ని ధ్యానించుదాం. ఆయన మనకు చేసిన మేలులను ధ్యానించుదాం. దయగల దేవుడు ఎప్పుడైతే మనలో వేంచేసి వస్తూ ఉన్నారో అప్పుడే ప్రభు మనలో జీవిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే విశ్వాసంతో మనం దివ్య ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నామో ఆ దివ్య ప్రసాదంలో మనకై ప్రభువు వేంచేసి వస్తూ ఉన్నారు. మనలో వేంచేసి వస్తూ ఉన్నాడనే విషయాన్ని
జ్ఞాపకం ఉంచుకోవాలి. దయగల దేవుడు ఎప్పుడు మనతో ఉండాలని కోరుకుందాం. ఆయన కృప మనలను అంటిపెట్టుకుని ఉండాలని కోరుకుందాం. ఆయన మోక్షారోహణం మనకు మోక్షాన్ని ఇవ్వటానికే కానీ ఆయన పరలోకానికి వెళ్ళింది. పరలోకంలో మీకు అనేక గృహములు నేను సంపాదించి పెట్టాను అని మనతో చెప్తూ ఉన్నాడు ప్రభు. ఆ యొక్క నివాస గృహాలను మనదై మనం పొందుకోవటానికి అనుదినం మనం కృషి చేయాలి. ఆ కృషి చేస్తున్న సమయంలో దయగల సర్వేశ్వరుడు మన యొక్క జీవితాన్ని దృఢమైన విశ్వాసంతో ఉండాలని కోరుకుందాం. దయగల సర్వేశ్వరుడు ఆయన మోక్షం మనదని చెప్తూ ఉన్నారు. ఆ మోక్షాన్ని పొందుకోవటానికి అహర్నిశలు మనం ప్రయాసపడదాం. మనకిచ్చినటువంటి బరువుని, సువార్త భారాన్ని దేవుని పట్ల భయభక్తులతో స్వీకరించి ఆ యొక్క సువార్త ప్రకటనకు ఈ రోజు నుంచి మనం ముందంజ వేద్దాం. దయగల దేవుడు ఆ యొక్క సువార్త ప్రకటనలో ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండాలని కోరుకుందాం. సర్వేశ్వరుడు దయగల దేవుడు మన యొక్క కుటుంబాలను, మన యొక్క ప్రార్థన జీవితాన్ని దీవించమని కోరుకుందాం. యేసు ప్రభు తాను తండ్రి సన్నిధికి తిరిగి వెళ్ళాలని పదే పదే శిష్యులకు తెలియజేశాడు. కానీ వారు అర్థాన్ని గ్రహించలేకపోయారు. ఉత్థానమైన తర్వాత క్రీస్తు తన శిష్యులకు పదే పదే కనిపించి తాను సజీవుడనని వారికి రుజువు చేసి వారికి భూదిగంతముల వరకు సాక్షులై ఉండమని చెప్పి వారు చూచుండగానే ఆయన పరలోకమునకు వెళ్ళిపోయారు. వారు అట్లు ఆకాశం వైపు చూచుండగా దేవదూతలు క్రీస్తు ఎలా పరలోకమునకు ఎగెను, తిరిగి మరలా వచ్చునని చెప్పిరి. ఇదే శిష్యులు కడసారిగా ప్రభువును చూసినది. క్రీస్తు పరలోకానికి తిరిగి వెళ్ళటం దేవుని ప్రణాళిక. తండ్రి అప్పగించిన పనిని పూర్తి చేసుకొని తిరిగి తన నివాస మందిరానికి చేరుకున్నాడు. స్వర్గ సీమకు చేరుకున్నాడు. ప్రభువుకు పునీత పౌలు చెప్పినట్లు దేవుడు అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. ఫిలిప్పీ 2:9. ఆనందభరితులై తన్మయత్వంతో నిండిన శిష్యులకు ప్రభువు చెప్పిన ఆదేశం గుర్తుకు వచ్చింది.